హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024కి సంబంధించి సైకాలజీకి సంబంధించి ఖచ్చితంగా బిట్ అడుగుతున్న టాపిక్ పైన ఈ యొక్క వీడియో అయితే చేస్తూ ఉన్నాను. సో ఎవరైతే టెట్ పరీక్ష రాయబోతున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేయండి. ఇప్పటివరకు జరిగిన ప్రతి సెషన్లో కూడా సైకాలజీకి సంబంధించి ఈ యొక్క గ్రంథాలు రచయితలపై టాపిక్ పైన ఖచ్చితంగా బిట్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో మీరు ఎవరైతే ఈ యొక్క టెట్ పరీక్ష రాయబోతున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ముఖ్యమైన బిట్స్ అనేవి తెలుసుకోవాలి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. సైకాలజీకి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేశాను. అదేవిధంగా వాటికి సంబంధించి ఎవరైనా చూడకపోతే చూడండి. ఖచ్చితంగా ఆ యొక్క వీడియోస్ నుంచి బిట్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో టాప్ 400 బిట్స్ అయితే మీకు చేయడం జరిగింది. ఆ యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అయితే లేట్ చేయకుండా మనం టాపిక్లో వెళ్ళినట్లయితే కనుక సైకాలజీ గ్రంథాలు రచయితలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అన్ని గ్రంథాలకు సంబంధించి అన్ని రచయితలకు సంబంధించి అక్కడ అప్డేట్ చేయడం జరిగింది. మన వెబ్సైట్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా బిట్స్ అయితే చూద్దాం. సైకాలజీ గ్రంథాలు రచయితలకు సంబంధించి ఫస్ట్ వన్ డెవలప్మెంట్ సైకాలజీ ఎవరిదంటే ఎలిజబెత్ హార్లాక్. రెండవది హెరిడిటరీ జీనియస్, ఇది ఎవరిదంటే ఫ్రాన్సిస్ గాల్టన్. మూడవది ఎంక్వైరీస్ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్, ఇది ఫ్రాన్సిస్ గాల్టన్కి చెందినది. ఇక నాలుగవది లాంగ్వేజెస్ ఆఫ్ మైండ్ నోమ్ చామ్స్కీకి. లాంగ్వేజ్ ఆఫ్ థాట్, ఇది కూడా నోమ్ చామ్స్కీకి చెందినది. ఆరవది ఆడియో విజువల్ ఎయిడ్స్ ఇన్ టీచింగ్, ఇది ఎడ్గర్ డేల్. ఏడవది పగటి కళ గీజుబాయ్. ఎనిమిదవది ది సోషాలజీ ఆఫ్ టీచింగ్ విలార్డ్ అండ్ పోలార్డ్. తొమ్మిదవది పాఠశాల విద్య లేకుండా ఎదగటం జాన్ హాల్ట్. పదవది ఫిగ్మాలియన్ ఇన్ క్లాస్ రూమ్, ఇది రోసెల్ దాల్ మరియు జాకబ్సన్కి చెందినది. 11వది సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇది ఆల్బర్ట్ బండూరాకు చెందినది. ఇక 12వది సైకాలజీ ఆఫ్ ఆర్ట్ వైగాట్స్కీ. 13వది మైండ్ ఆన్ సొసైటీ, ఇది కూడా వైగాట్స్కీకి చెందినది. 14వది థాట్ అండ్ లాంగ్వేజ్, ఇది కూడా వైగాట్స్కీకి చెందినది. ఇక రిమెంబరింగ్ 15వది రిమెంబరింగ్ చార్ట్లెట్. 16వది ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ కోహెలర్కి చెందినది ఇది. 17వది గ్రోత్ ఆఫ్ ది మైండ్ కర్ట్ కోఫ్కాకి చెందినది. 18వది ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ, ఇది కూడా కర్ట్ కోఫ్కాకి చెందినది. 19వది సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్స్, ఇది మిల్లర్ అండ్ డోలార్డ్కి సంబంధించినది. 20వ బిట్ ఎడ్యుకేషనల్ డిటర్మినిజం, ఇది ఎవరికి చెందినదంటే WC బాగ్లేకి చెందినది. 21వది సైకలాజికల్ మోడలింగ్, ఇది ఆల్బర్ట్ బందూరాకు చెందినది. 22వది అబ్జర్వేషన్ లెర్నింగ్, ఇది కూడా ఆల్బర్ట్ బందూరాకు చెందినది. 23వది ఆన్ మెమొరీ, ఇది ఎబ్బింగ్ హౌస్కి చెందినది. సో గాయ్స్, ఇవన్నీ కూడా దగ్గరగా 53 గ్రంథాలు రచయితలకు సంబంధించి వీడియో డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ అయితే ఉంది. అక్కడి నుంచి కూడా మీరు తెలుసుకోవచ్చు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు ఎప్పటికప్పుడు టెట్ డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అందిస్తూ ఉంటాం. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్లో రాజ్ కుమార్ ఎడ్యుటెక్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ లోగో కనబడుతుంది. ఆ యొక్క లోగోని అనుసరించి మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేదా వీడియో డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. 23వది ఆన్ మెమరీ, దానికి సంబంధించి ఎబ్బింగ్ హౌస్. ఇక 24వది ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది బ్రోనర్కి సంబంధించినది. 25 ఎక్సెప్షనల్ చిల్డ్రన్, ఇది ఎవరికి సంబంధించిందంటే సామ్యుయల్ కిర్క్. 26 ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్, ఇది ఎవరికి సంబంధించిందంటే పియాజే. ఇక 27 ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ద చైల్డ్,
ఇది కూడా పియాజేకి సంబంధించినది. 28 ద ఆర్డినెన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్, ఇది కూడా పియాజేకి చెందినది. 29 ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ 80s, ఇది కార్ల్ రోజర్స్ చెందినది. ఇక 30వ సెంచురీ ఆఫ్ చైల్డ్హుడ్, ఇది ఫిలిప్ ఏరిస్కి చెందినది. ఇక 31 ఆఫ్టర్ డెత్ ఆఫ్ చైల్డ్హుడ్, ఇది డేవిడ్ బంకింగ్హామ్కి చెందినది. ఇక 32 ఆర్గానిజం, ఇది గోల్డ్ స్టీన్కి సంబంధించినది. ఇక 33 ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్, పావ్లావ్కి చెందినది. ఇక 34 ద కండిషన్ రిఫ్లెక్స్ బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజం, బిఎఫ్ స్కిన్నర్. ఇక 35 ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్, ఇది కూడా బిఎఫ్ స్కిన్నర్కి చెందినది. ఇక 36 యానిమల్ ఇంటెలిజెన్స్, ఇది థార్న్డైక్ చెందినది. ఇక 37 ఎక్స్పెరిమెంటల్ స్టడీస్, ఇది కూడా థార్న్డైక్ చెందినది. ఇక 38 సైకో డయాగ్నోస్టిక్స్, ఇది హెర్మన్ రోషక్ చెందినది. ఇక 39 ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్, ఇది సిగ్మండ్ ఫ్రాయిడ్కి చెందినది. 40వ ప్రశ్న డిక్షనరీ ఆఫ్ సైకాలజీ, ఇది చాప్లిన్కి సంబంధించింది. 41 ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ, ఇది విలియం జేమ్స్కి సంబంధించినది. 42 ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్, ఇది క్లిఫర్డ్ బీర్స్కి సంబంధించినది. ఇక 43 ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్, ఇది స్టాన్లీ హాల్కి సంబంధించినది. 44 డెవలప్మెంట్ టాస్క్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఇది హావిగ్ హార్ట్స్కి సంబంధించినది. ఇక 45 మెంటల్ టెస్ట్ ఆఫ్ ఇట్స్ మెజర్మెంట్స్, ఇది మెకిల్ కాటిన్కి సంబంధించినది. ఇక 46 ఆర్ట్ ఆఫ్ థాట్, ఇది గ్రహం వాలస్ అండ్ రిచర్డ్ స్మిత్కి సంబంధించినది. 47 మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఇది థార్న్డైక్కి సంబంధించింది. ఇక 48 ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్, ఇది స్పియర్మన్కి సంబంధించినది. 49 ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్, ఇది థర్స్టన్కి సంబంధించినది. ఇక 50 ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ఇది హోవర్డ్ గార్డినర్కి సంబంధించినది. 51 థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఇది హోవర్డ్ గార్డినర్కి సంబంధించినది, ఇది కూడా. ఇక 52 ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇది డేనియల్ గోల్మన్కి సంబంధించినది. ఇక 53 వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ, ఇది డేనియల్ గోల్మన్కి సంబంధించినది. సో ఈ విధంగా మనకి సైకాలజీకి సంబంధించి గ్రంథాలు రచయితల టాపిక్ పైన 53 బిట్స్ అనేవి మీకు అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా బిట్ వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సో ఎవరైతే టెట్ పరీక్ష రాయబోతున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన బిట్స్ ఇవి. సో ఆల్రెడీ మన ఛానల్లో ఇప్పటివరకు సైకాలజీకి సంబంధించి, తెలుగుకి సంబంధించి, టెట్ పరీక్షలకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మన ఛానల్లో బిట్స్ అయితే అప్లోడ్ చేశాము. ఎవరైనా చూడకపోతే చూడండి. సో ఇదే విధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వారు వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి, అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆన్ జై హింద్.